సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హిందూపురంలో ఎస్ఎస్వి సూర్య ఫంక్షన్ హాల్లో 78వ వార్షికోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమిటీ సభ్యులు, కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కె ఉమ ముఖ్య ఉపన్యాసకులుగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్ ఉపన్యాసకులుగా విచ్చేశారు. సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం గిరీష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యాలయం నుంచి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అరికట్టాలి, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి, తగ్గించాలి, వంట గ్యాస్లను తగ్గించాలి, 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 తగ్గించాలి. పాటించండి. కమ్యూనిస్ట్ పార్టీ సంస్థాపన కార్యక్రమాలు సంపూర్ణ చేయండి. నారా చంద్రబాబు నాయుడు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయనకి పోయి మెమరాండం ఇచ్చి తర్వాత బాలకృష్ణ ఆ జీడిపల్లి నుంచి గొల్లపల్లికి జీప యాత్ర పెట్టి వాళ్ళు ఈరోజు అందరినీ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయంటే దాంట్లో ప్రధానమైన పాత్ర ఎస్యూసీఐ పార్టీ యొక్క పాత్ర ఉంది. ఇక్కడ మరి నేనేం చెప్తారు, ఇంపీరియలిజం జనరేట్స్ వార్ అని చెప్పి, ఇంపీరియలిజం వారిని సృష్టిస్తుంది స్పష్టంగా చెప్తారు ఆయన. ఇట్ ఈజ్ ఎరా ఆఫ్ ఇంపీరియలిజం, వార్ అండ్ వర్కింగ్ క్లాస్ రెవల్యూషన్ అని చెప్తారు ఆయన. ఇది ఇంపీరియలిజము, ఇక్కడ వారు ఉంటుంది, వర్కింగ్ క్లాస్ రెవల్యూషన్ రెండూ ఉంటాయి అని చెప్పి లెనిన్ చెప్తారు. మరి ఎలా యుద్ధాలు ఆపాలి? యుద్ధాలు ఆపాలంటే మొత్తం భూగోళంలో ఎక్కువ సోషలిస్ట్ కంట్రీస్ వస్తే యుద్ధం ఆగిపోతుంది. అంటే యుద్ధాన్ని ఆపే శక్తి ఎవరిపైన ఉంది? కార్మిక వర్గం పైన ఉంది, రివల్యూషన్ పైన ఉంది, రివల్యూషనరీ మూమెంట్ పైన ఉంది. అప్పుడు మాత్రమే నిజమైన శాంతి నెలకొల్పడానికి సాధ్యము. అది ప్రూవ్ చేశారు. స్టాలిన్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు సోషలిజం చాలా స్ట్రాంగ్గా ఉంది, సోషలిస్ట్ క్యాంప్ కూడా స్ట్రాంగ్గా పెరిగింది క్రమంగా. ఈ క్రమంలో యుద్ధాలు ఎక్కువ జరగలేదు. ఎప్పటి వరకు సోషలిస్ట్ క్యాంప్ బలంగా ఉందో అంతవరకు ప్రపంచంలో అంత మట్టికి శాంతి నెలకొల్పడం జరిగింది. ఎప్పుడైతే సోషలిస్ట్ క్యాంప్ వీక్ అయ్యిందో, బలహీనమైందో యుద్ధాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు చేపట్టేవన్నీ కూడా కార్పొరేట్ల యొక్క ప్రయోజనం కొరకు చేపడుతున్నాయి, కార్పొరేట్ల యొక్క లాభాలు పెంచడం కొరకు చేపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు చెప్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకునే పరిస్థితి ఎట్లుంది? రాష్ట్ర ప్రభుత్వం లక్షల కొద్ది ఎకరాలని రైతుల నుంచి బలవంతంగా సేకరించి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అప్పచెప్తున్నారు. విశాఖపట్నంలో భారీ స్థాయిలో భూములన్నీ సేకరిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో భారీ స్థాయిలో భూములన్నీ సేకరిస్తున్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రంలో ఉండేటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ అన్నీ కలిపి దాన్ని మూసేస్తున్నారు. దాన్ని మూసేస్తున్నారు. ఒకవైపు దాన్ని మూసేస్తూ ఇంకొక వైపు మిట్టల్ ఆధ్వర్యంలో ఇంకొక పెద్ద స్థాయిలో ఉక్కు ఫ్యాక్టరీని అక్కడ స్థాపిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం వర్ధిల్లాలి. పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం వర్ధిల్లాలి. మార్క్సిజం లెనిన్ కాంగ్రెస్ శివదాస్ ఘోష్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. మార్క్సిజం లెనిన్ కాంగ్రెస్ శివదాస్ ఘోష్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జిందాబాద్ ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ జిందాబాద్. జిందాబాద్ ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ జిందాబాద్. రెడ్ సెల్యూట్ ప్రపంచ కార్మిక వర్గ మహానాయకులు కాంగ్రెస్ శివదాస్ ఘోష్ రెడ్ సెల్యూట్.